ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మరి ఈ సమయమందు దేవునిలో ఎంతగానో మరి సంతోషిస్తూ మీరందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారని ప్రభు పేరట ఆశిస్తున్నాను. మరి పరలోకంలో మరి దేవుని యొక్క నామమును బట్టి ఎంతగానో దేవుని యొక్క నిర్ణయాన్ని మన పట్ల ఏదైతే ఉందో ప్రతినిత్యం దేవుడు అదే రీతిగా మన పట్ల జరిగించడం కొరకు అనేకమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. అదే రీతిగా మరి ఈ దినమందు దేవుని యొక్క నామమును బట్టి మన సంతోషాన్ని పరిపూర్ణం చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనము అప్పటికప్పుడు సంతోషాన్ని మన దగ్గరికి రావాలని ఎంతగానో కోరుకుంటుంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక క్రైస్తవుడు ఒక నిరీక్షణ కలిగి ఉండటం, అట్లాగే రెండోదిగా ఓర్పు కలిగి ఉండటం, మూడోదిగా దేవుని యందు ఎడతెగక పట్టుదలతో ప్రార్థన చేయడము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే శ్రమల యందు కూడా ఓర్పు కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ సమయమందు దేవుని యొక్క వాక్యంలో నుండి మరి అరుణోదయ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఎంతగానో మరి మాట్లాడుతూ దేవుడు ఎంతో బలపరుస్తూ ఉన్నాడు. మరి ఎంతగానో దేవుడు ఈ దినమందు నీకు కలుగుతున్న సంఘటనలన్నిటిలో కూడా మరి నిరీక్షణ కలిగి జీవించమని చెప్తున్నాడు. మరి శ్రమల యందు ఓర్పు కలిగి జీవించాలని. మరి ఈ యొక్క భూమి మీద అనేక మంది బిడ్డలు దేవుని యొక్క అద్భుతాలు వెంటనే జరగాలని మనం కోరుకుంటున్నాం. బైబిల్ యొక్క వాక్యము ఏ రీతిగా సెలవిస్తుంది అంటే, పరిశుద్ధ లేఖనం నుంచి ఈ దినమందు రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలోంచి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటున్నాడు. నిరీక్షణ గలవారే సంతోషించము అంటున్నాడు. శ్రమల యందును ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. మరి ఈ సమయమందు చదవబడిన ఈ లేఖనముల ద్వారా మరి ఎంతగానో శ్రమల యందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. అలాగే నిరీక్షణ కలిగి ఉండి సంతోషించండి అంటున్నాడు. ఎందుకంటే రాబోయే పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఎంతగానో నీ పట్ల ఒక గణనీయమైన కార్యముతో నింపుతాడు. అలాగే భూమి మీద మరి బల్బు కనిపెట్టిన ఎడిసన్ తన యొక్క జీవితంలో కూడా మరి ఎంతగానో తన తల్లి ఓర్పు కలిగి తన బాల్య దినములో చిన్ననాటి తన ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. మరి ఆ తల్లి తన ఒడిలో చేర్చుకొని తనకి తానే టీచర్ అయి తాను సమస్తాన్ని కూడా బోధించినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరి ఒక బల్బుని కనిపెట్టిన తర్వాత ఆ తల్లి మరణించిన తర్వాత ఆమె యొక్క బెడ్రూమ్లో మరి ఒక అనుదినం డైరీ రాసుకుంటూ ఉండేది. ఆ డైరీని ఎడిసన్ ఎప్పుడైతే చూశాడో తన కన్నీళ్లు ఏడవడం ప్రారంభించాడు. మరి ఆ స్కూల్లో ఉన్న టీచర్ కూడా అతన్ని అసహించుకుంది. ఇక నీ బిడ్డలకి నేను చదువు చెప్పడం నా వల్ల కాదని, నీ యొక్క కొడుకున్నంత బ్యాడ్గా ఎవరు లేరని. కానీ ఆ తల్లి ఎంత శ్రమను ఓర్పును సహించి తానే టీచర్గా అయ్యిండి మరి ఆ బిడ్డను ఏ రీతిగా తీర్చిదిద్దిందో మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క కుమారుడైన ఎడిసన్ ఎంతగానో కన్నీరు కార్చాడు. నిజంగా నా తల్లి ఎంత ఓర్పు కలిగి ఉంది, నా కొరకు ఎంత సహనంతో మరి నిరీక్షణతో మరి ఈరోజు నేను ఒక గొప్ప సైంటిస్ట్‌గా అయ్యానంటే కారణం నా వెనకాల ఉన్న నా తల్లి అని ఎడిసన్ చెప్పి కన్నీరు కార్చున్నాడు. చూడండి, మరి ఒక గొప్ప విజయాన్ని తల్లిని సమకూర్చి తన మరణ అనంతరము మరి ఆ బిడ్డకు ఒక మంచి యొక్క భవిష్యత్తును ప్రణాళికను నేర్పించింది. కానీ నేటి వరకు ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా మరి ఎడిసన్ గురించి చెప్తున్నప్పుడు ఎడిసన్ తన తల్లి గురించి చెప్తున్నాడు. మరి ఎలక్ట్రికల్ ఈ బల్బులన్నిటిని అతను కనిపెట్టాడనే ఒక విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ తాను తన జీవితంలో వెలుగుమయంగా తల్లి ఉందనే ఒక విషయాన్ని ఎడిసన్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాటలు మనతో చెప్పున్నాడు. నిరీక్షణ కలిగి మనం సంతోషించి శ్రమల యందు ఓర్పు కలిగి ఉండి ప్రార్థన యందు ఎడతెగక పట్టుదలతో ప్రతినిత్యం కనుక మనం ప్రార్థిస్తే మన సమస్యలన్నింటినీ మరి దేవుడు ఒక దినం కనుమరుగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది ఈ రోజా, రేపా, ఈ సంవత్సరమా అనే ఉద్దేశము దేవుని ప్రణాళిక అప్పగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.